Wish you all a happy, blessed, amazing, anointed Christmas. అందరికీ కూడా శుభకరమైన అభిషేకరమైనటువంటి క్రిస్మస్ కలుగునుగాక. Today I want to share with you from the Word of God 5 things very important about Christmas. క్రిస్మస్ గురించి ఒక 5 విషయాలు నేను మీతో తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. If you can respond to the Word of God, you're going to make this Christmas meaningful. ఎప్పుడైతే నీవు యొక్క స్పందిస్తావో ఈ యొక్క వాక్యానికి నీ యొక్క జీవితంలో ఫలాన్ని అనుభవిస్తావు. This Christmas will mean that something beautiful is going to happen to your life. నీ జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. This is a prophetic promise message for you. ఇది ప్రవచనాత్మకమైనటువంటి వర్తమానము. But it also depends upon how you respond. అయితే నీవు ఏ విధంగా ఈ యొక్క వాక్యానికి స్పందిస్తావో అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. Are you ready to receive the word? వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నావా? Put your hands on the heart and say, Holy Spirit. నీ యొక్క చేతులను మీ యొక్క హృదయం వైపు చూపేస్తూ పరిశుద్ధాత్ముడా అని చెప్పండి. My body is your temple. నా యొక్క శరీరము నీ యొక్క దేవాలయమై ఉన్నది. You should speak to me. నాతో మాట్లాడు. And give me a heart to obey your voice. నాకు హృదయాన్ని ఇవ్వు నీ యొక్క వాక్యానికి లోబడటానికి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Christmas is very important in the whole universe because that was a very special day when Jesus was born. ఈ ప్రపంచంలో క్రిస్మస్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. కారణం యేసు ప్రభువు వారు జన్మించినటువంటి రోజు. In the Gospel of John chapter 1 verse 1 onwards we read like this: in the beginning was the Word was with God, and the Word was God. యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. All things were made through him, and without him nothing was made that was made. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. In him was life, and the life was the light of men. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. And the light shines in darkness, and the darkness did not comprehend it. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. But verse 14 is very important because verse 14 says, and the word became flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Full of grace and full of truth. ఆయన కృపయు సత్యము సమస్తమును కలిగి ఉన్న దేవుడు. So the first thing to remember was there was a day in history when the word of God became flesh and manifested himself. చరిత్రలో మొట్టమొదటిసారిగా వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివసించినటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతాం. Jesus was there before the foundation of the world when God created, and he said, let it be, and it was Jesus who made everything. ఈ సర్వ సృష్టి సృష్టించక మునిపే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆదియందు ఉన్న దేవుడు. But there was one day in the history of mankind that Jesus was made flesh. ఈ చరిత్రలో ఒక రోజు యేసు ప్రభువు వారు శరీరధారిగా రావటం, జీవించటం. And that was a very important step. Now we could see Jesus, we could feel Jesus, we could walk with Jesus. He became flesh. యేసు ప్రభువు వారు శరీరధారిగా వచ్చి ఉన్నారు కాబట్టి మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాము, తాకగలుగుతాము, అనుభవించగలుగుతాము. Clap your hands and give him praise. చప్పట్లు కొట్టి స్తుతులు చెల్లించుదాం. Hallelujah. In the same way, there was a day in your life that the word of God
went into your heart and you became alive in Him. వాక్యం ఎప్పుడైతే నీలోకి నీ జీవితంలోకి వస్తుందో అప్పుడు నీవు జీవించగలుగుతావు. Hallelujah. Jesus came alive not only into the world, but there was a day that He came alive inside you. ఈ లోకంలోకి యేసయ్య వచ్చి ఉన్నమే కాకుండా నీలోకి రావటం ద్వారా నీవు జీవిస్తూ ఉంటావు. The word became flesh in you. వాక్యము నీలో జీవమై ఉన్నది, ఆయన జీవిస్తూ ఉన్నారు. The word of God is powerful. వాక్యము శక్తి కలిగినది. It is sharper than a double-edged sword. అది రెండంచుల వాడి అయిన ఖడ్గము వంటిది. It can penetrate in between the spirit and the soul. ఆ వాక్యము మన యొక్క ఆత్మలోను మూలుగుల్లోను ప్రవహించేటువంటి శక్తి కలిగింది. It can penetrate between the bone and the bone marrows. It can penetrate anywhere. It can do any operation. వాక్యము అనే ఎముకల్లోను మూలుగులను ప్రవహించగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నది. God can send the word and heal you. దేవుడు తన వాక్కును పంపి మనల్ని స్వస్థపరచగల The word శక్తివంతుడు. is powerful to create things. వాక్యము శక్తి కలిగి ఉన్నది, జీవింపచేసేది, సృష్టించగలిగేది. The word of God is very powerful. వాక్యము శక్తివంతమైనది. And this word has to come into you. ఆ వాక్యము నీలోకి రావాలి. And it has to become flesh. You have to manifest the glory of God. నీవే ఆ యొక్క మహిమలో నీవు దేవుని యొక్క మహిమ నీలో ప్రవహింపాలి. The more and more you meditate on the word, you read the word, you grasp the word, you believe in the word, and the word comes from your head to your heart, and you confess the word becomes flesh. నీవు ఎప్పుడైతే వాక్యమునందు విశ్వాసము ఉంచి ధ్యానం చేస్తావో, విధేయత చూపిస్తావో, తన నుండి నీ యొక్క జీవితంలో ఆ వాక్యము నిన్ను జీవింపచేస్తుంది, నిన్ను మహిమకరముగా ఉంచుతుంది. You will make this Christmas meaningful. ఈ యొక్క క్రిస్మస్ ఒక ఆశీర్వాదకరముగా If you make a decision in your life that you will spend more time in the word of God. నీవు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, వాక్యముతో ఎక్కువ సమయాన్ని గడుపుతానని ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, people have so much time for everything. ఈ లోకంలో ప్రజలకి అనేక రకాలైన పనుల కొరకు సమయం ఉన్నది. Time to watch YouTube. ఆ సమయం ఉన్నది యూట్యూబ్ చూడటానికి, Time to take ఫోటోలు తీయడానికి సమయం ఉన్నది. time to upload in Facebook. ఫేస్బుక్ అప్లోడ్ చేయడానికి. Oh, you have time for so many things. Time to cook, time to bath, time, but no time to read the word of God. ఈ లోకంలో చాలా మందికి సమయం ఉన్నది వంట చేయడానికి, అనేక పనులు చేయడానికి, కానీ సమయం లేదు వాక్యముతో గడపడానికి, ధ్యానం చేయడానికి వాక్యాన్ని. I'm not talking about Abu Dhabi people, I'm talking about Sharjah people. అబుదాబి వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు, షార్జాల వాళ్ళ గురించి చెప్తున్నాను. I hope I'm talking to you. నేను మీతో మాట్లాడుతున్నాను. Some of you are so busy from the morning to night. కొంతమంది చాలా బిజీగా ఉన్నారు ఉదయం నుండి సాయంకాలం వరకు. You have time for everything. మీకు సమయం ఉన్నది అన్ని విషయాలకి. But the moment you open the Bible, ఎప్పుడైతే మీరు బైబిల్ తెరుస్తారో మీకు నిద్ర వచ్చేస్తుంది కొంతమందికి. praise the Lord. Hallelujah. That should change this Christmas. ఈ క్రిస్మస్ లో అది మారాలి, మీలో ఆ యొక్క పరిస్థితి మారాలి. Most of the days I somehow wake up at 3:30, 4 in the morning. కొన్ని రోజులు 3:30కి నేను లెగుస్తూ ఉంటాను. What I love to do best is to meditate on the word. నేను లెగిసి ఏం చేస్తానంటే, నేను ప్రేమిస్తాను కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాను. If you meditate on the word, నీవు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేస్తావో, the principles of the word, వాక్యంలో ఉన్నటువంటి సూత్రాలు, the promises of the word, వాగ్దానాలు, and then if you confess the word, నీ యొక్క నోటితో నీవు పలికినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, the word will become flesh in your life. వాక్యము నీలో జీవమై ఉంటుంది, నిన్ను జీవింపచేస్తుంది. How many of you are ready to change your life that you will spend more time with the word of God? మీరు ఎంతమంది మారడానికి సిద్ధముగా ఉన్నారు? మీరు ఎక్కువ సమయాన్ని వాక్యముతో గడపడానికి. Lift up your hand and shout hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Thank God. Clap your hands and thank God for Christmas. క్రిస్మస్కి కృతజ్ఞతలు ఇచ్చేద్దాం, స్తుతులు చెల్లించుదాం. Number 2. రెండవది, I want you to turn your Bibles to Colossians chapter 1 verse 15 to 18. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు. Colossians chapter 1 verse 15 to 18. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. He is the image of the invisible God, the firstborn over all creation, for by him
all things were created that are seen, that are visible, and that are invisible, whether thrones or dominions or principalities or powers, all things were created through him and for him. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. Hallelujah. We celebrate Christmas because all things were created through him, for him. We all exist only because of him. మనం క్రిస్మస్ ఉత్సవాన్ని ఎందుకు జరుపుతున్నాం అంటే సమస్తము కూడా ఆయనలో, ఆయన ద్వారా సృష్టించబడి ఉన్నాయి, నిర్మించబడి ఉన్నాయి. We breathe because of him. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం యేసు ప్రభు ద్వారా, ఆయన్ని బట్టి. We live because of him. మనం జీవిస్తున్నాము యేసుని బట్టి. Everything, 100% of whatever you have, you, your life, your family, your ministry, your church, everything, 100% belongs to him. నీవు సమస్తము, నీవు కలిగినది సమస్తము, నీ కుటుంబము, నీ జీవితము సమస్తము కూడా ఆ యేసు ప్రభు ద్వారా నీవు కలిగి ఉన్నావు. Some of you think, Lord, little bit I will give you. If I give you 10% tithes, okay. No. 100% of you belong to him. కొంతమంది ఏమనుకుంటారని, నేను 10% ఇస్తున్నాను కదా సరిపోతుంది కదా అనుకుంటాను. వాస్తవానికి ఏంటంటే నీవు 100% దేవునికి ఇవ్వాలి. Shout hallelujah. Hallelujah. You have an expiry date. నీకప్పుడు అభివృద్ధి కలుగుతుంది. You should not forget that. అది మర్చిపోకూడదు. And when you die, you cannot take anything from here. మరణించిన తర్వాత నీవేమీ కూడా తీసుకొని వెళ్ళలేవు. 2 years back, 2 సంవత్సరాల క్రిందట I had a very severe heart attack. పాస్ గారికి 2 సంవత్సరాల కిందట ఒక హార్ట్ అటాక్ వచ్చి ఉన్నది. I thought I was going to die. అనుకున్నారు చనిపోతారేమో అని అనుకున్నారు. Then my brother got serious liver problem. తన యొక్క సహోదరుడు లివర్ యొక్క సమస్య ఉన్నారు ఆ సమయంలో. I was in one ICU, he was in another ICU. పాస్ గారు ఒక ఐసీయూలో ఉన్నారు, తన యొక్క సహోదరుడు మరొక ఐసీయూలో హాస్పిటల్లో ఉన్నారు. He died. తన సహోదరుడు చనిపోయాడు. I was alive. పాస్ గారు జీవించారు, బ్రతికారు. But that day I woke up. ఆ రోజు తిరిగి లేచిన తర్వాత Our life is like a vapor. మన యొక్క జీవితం ఏమిటి అంటే ఒక ఆవిరి లాంటిది. When my brother died, తన యొక్క సహోదరుడు చనిపోయినప్పుడు within 1 month, ఒక నెలలో all whatever property, everything he had, it was transferred out. తన యొక్క సహోదరుడు చనిపోయిన తర్వాత తన యొక్క ఆస్తులన్నీ కూడా మార్చివేయబడ్డాయి. Even his dress was given to the poor. తన యొక్క బట్టలు కూడా పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. All your sarees, everything will be given. మీ యొక్క బట్టలు, మీ యొక్క చీరలు కూడా ఇతరులకు ఇచ్చి వేస్తారు మీరు చనిపోయిన తర్వాత. Nothing will be left. You will go empty-handed to God. దేవుని దగ్గరికి నీవు ఖాళీ చేతులతో వెళ్తావు, ఏమి తీసుకొని వెళ్ళవు. You should remember everything we have belongs to Him. నీవు గుర్తుపెట్టుకోవాలి, నీవు కలిగి ఉన్నది సమస్తము కూడా ఆ యేసయ్యకు చెందింది అని. Don't forget that. మర్చిపోకూడదు. Everything was created by Him, for Him. You should make a commitment. I belong to you 100%. నేను 100% నీ సొత్తు అని నీవు నమ్మాలి. కారణం ఏంటంటే సమస్తము ఆయనకు సంబంధించింది, ఆయన సొత్తు అయినది, సమస్తమును సృష్టించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. I remind myself very often, Lord, everything I have, my wife, my children, everything I have belongs to you. పాస్ గారు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటారు, నేను, నా భార్య, నా పిల్లలు మేము కలిగి ఉన్నదంతా కూడా నీ సొత్తు అయ్యున్నది, నీకు సొంతమయ్యున్నది అని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. I surrender myself to you 100%. 100% నా సమస్తాన్ని నీకు సమర్పిస్తున్నాను అని అంటారు. This Christmas will become meaningful if you surrender yourself, your life, everything you have 100%. Just lift up your hand and say, Jesus, it belongs to you. చేతులెత్తి చెప్పండి, నా సమస్తము నీదయ్యున్నదయ్యా. ఈ యొక్క క్రిస్మస్ లో నేను ఒక సమర్పణ చేసుకుంటున్నాము. ఒక అర్థం ఉన్నది, క్రిస్మస్ ఒక అర్థం ఉన్నది.
సమస్తము నీ సొంతము నీ సొత్తు అని నేను నమ్ముచున్నాను. Lift up both of your hands. రెండు చేతులు పైకెత్తండి. Lift up your hands to Jesus. యేసు వైపు మీ యొక్క చేతులు పైకెత్తండి. You are not lifting to any human being. మనుషుల కొరకు మీ చేతులు ఎత్తడం లేదు. You are lifting your hands to the one who created you. నిన్ను సృష్టించేటువంటి సృష్టికర్త అయిన యేసు కొరకు నీవు చేతులు ఎత్తుతున్నావు. And you are telling him, I belong to you 100%. నేను 100% నీ యొక్క సొత్తు అయి ఉన్నాను. My family belongs to you. నా కుటుంబము నీ సొత్తు అయి ఉన్నది. My job belongs to you. నా ఉద్యోగము నీ సొత్తు, నీ My సొంతము. business belongs to you. నా వ్యాపారము నీ సొత్తు. My church belongs to you. సంఘము నీ సొత్తు. My ministry belongs to you. సేవంతా నీ సొత్తు. Today I want to celebrate Christmas saying everything belongs to you. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నేను ఈ యొక్క క్రిస్మస్ నేను ఉత్సహిస్తూ ఉన్నాను. I surrender myself 100% to you. 100% నీకు సమర్పిస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. Clap your hands and give praise unto God. చప్పట్లు కొట్టి స్తుతులు చెల్లించండి యేసయ్యకు. Hallelujah. How many of you happy? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? All your burdens also handed over to God. మీ యొక్క బాధలన్నీ కూడా యేసయ్య చేతిలో పెట్టవేయబడ్డాయి. Amen. That's why we celebrate Jesus. అందువల్ల మనం యేసయ్యను బట్టి మనం ఉత్సహిస్తూ ఉన్నాం. Amen. Point number 3. మూడవ విషయం. And we'll read Matthew chapter 2 from verse 1 onwards. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. Now when Jesus was born in Bethlehem of Judea in the days of Herod the king, behold, wise men came from east to Jerusalem saying, where is he who has been born King of the Jews? For we have seen a star in the east and have come to worship him. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పింది. Amen. He's not just the king of Jews. Later we see in the Bible he's the king of all kings. యేసు ప్రభు కేవలం యూదులకు మాత్రమే రాజు కాదు, యేసు రాజులకు రాజు. And he is the Lord of lords. యేసు ప్రభువులకు ప్రభువు. Means he is the king of all the people in authority in the universe. Whether they are the king of any nation, they are the president of a country, all authority is given to me, Jesus said. యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఈ రోజుల్లో ఈ దేశాలకు రాజులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు ఉంటారు. యేసయ్య రాజులకు రాజు, చక్రవర్తి, ఆయన ప్రభువులకు ప్రభు, అందరికన్నా పైనవాడు, అందరి పైన రాజు, చక్రవర్తి ఆయన. All the people in authority, they are under him. అధికారాలన్నీ కూడా ఆయన ఆధీనములో ఉన్నవి. Hallelujah. Hallelujah. Means every authority is under him. ప్రతి అధికారము ఆయన ఆధీనములో ఉన్నది. One day I was called for a Christmas party. ఒకరోజు పాస్ గారిని క్రిస్మస్ పార్టీకి పిలిచారు. In Tamil Nadu. తమిళనాడులో There were about 2 lakhs people. అక్కడ 2 లక్షల మంది ఉన్నారు. And then on the stage I saw there is somebody from BJP, another from Congress, another from CPI, another different DMK, different party leaders are sitting. ఆ యొక్క స్టేజి మీద బీజేపీకి, కాంగ్రెస్ కు, సిపిఐ వాళ్ళకు చెందిన వాళ్ళు, డిఎంకే చెందిన అధికారులంతా కూడా స్టేజి మీద కూర్చుని ఉన్నారు. The program started at 6 o'clock. Around 11:30 in the night they gave me the mic. 6:30కి ప్రోగ్రామ్ ప్రారంభమైంది, సభ ప్రారంభమైంది. కానీ 11 తర్వాత మైకు పాస్ గారి చేతిలో పెట్టారు. And they came and told me quickly finish, okay? వాళ్ళు ఏమన్నారంటే త్వరగా ముగించేయండి అంటున్నారు. 11 గంటలకి ఇచ్చి మైకు. I said quickly I'll finish, no problem. త్వరగా నేను ముగిస్తానని చెప్పారు పాస్ గారు. Hallelujah. And I said all authority in heaven and earth is given to me, Jesus said. యేసు ప్రభువు వారు సెలవిచ్చి ఉన్నారు, సమస్త అధికారము నా ఆధీనములో ఉన్నది, నాకు ఇవ్వబడి ఉన్నది అని యేసయ్య సెలవిచ్చి ఉన్నారు. But I honor all of you. You have been given authority by the people. They have elected you, put you on power, but only for 5 years.
భాస్కర్ ఏమన్నారంటే ఆ యొక్క అధికారులతో ఏమన్నారంటే మీకు ప్రజలు ఎన్నుకున్నారు, అధికారం ఇచ్చారు, మీ అధికారం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అని సెలవిచ్చారు. If you want to come again, you have to give television, you have to give this, that, and then you come back to power. నీవు మళ్ళా అధికారంలోకి రావాలంటే టెలివిజన్ అన్నా ఇవ్వాలి, మరి ఏదన్నా ఒకటి ఇవ్వాలి, అప్పుడే మీరు అధికారంలోకి వస్తారు. But I want to introduce you the day another person was born long back. His name is Jesus. He said, all authority in heaven and earth is given to me. అయితే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఏమని సెలవిచ్చారంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని యేసు ప్రభు వారి గురించి సెలవిచ్చారు పాస్టర్. And nobody can elect him, nobody can throw him out. His government will continue. ఎవరు కూడా యేసు ప్రభు వారిని ఎన్నుకోలేరు. యేసు ప్రభు వారి యొక్క ప్రభుత్వము శాశ్వతమైన ప్రభుత్వము, శాశ్వతమైన అధికారము యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. One day he can take you, throw you out. ఒక రోజు మిమ్మల్ని తీసివేయగలరు, త్రోసివేయగలరు. Hallelujah. One day one king said, we wanted to kill everybody. ఒక రోజు ఒక రాజు గారు ఏమన్నారంటే మిమ్మల్ని అన్ని నేను చంపేస్తాను అన్నారు. So they were killing the disciples of Jesus. యేసు ప్రభు వారి యొక్క శిష్యులను చంపడం ప్రారంభించారు. And there was a king, his name was Herod. ఆ రాజు పేరు హేరోదు. And he thought he was in authority. హేరోదు ఏమనుకున్నాడంటే నేను అధికారంలో ఉన్నాను అని అనుకున్నాడు. The church prayed. సంఘము ప్రార్థన చేసింది. One angel, one. God has got multitudes of angels. One angel came and gave one slap and the guy died. సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంది. ఒక దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చినప్పుడు ఒక్కటే చందపు కొట్టాడు, చచ్చిపోయాడు. And the worms came and ate his body. తర్వాత ఆ యొక్క శవం అక్కడ మిగిలింది, ఆయన ప్రాణం కూడా తీసుకుని వెళ్ళిపోయింది. Today we celebrate birthday of the king. ఈ రోజు మనము ఉత్సహిస్తున్నది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యొక్క జన్మను గురించి మనం ఉత్సహిస్తూ ఉన్నాం. యేసయ్యను బట్టి మనం Hallelujah. How many of you celebrate your own birthday? మీరు ఎంతమంది మీ యొక్క జన్మదినాన్ని జరుపుతున్నారు? Your children's birthday. మీ యొక్క పిల్లల జన్మదినాన్ని జరుపుతూ ఉన్నారు. How should we celebrate the birthday of the King of Kings? యేసయ్య యొక్క జన్మదినం మనం ఎలా జరపాలి? Come on, put up your hands, give clap and say hallelujah. We celebrating Jesus. యేసయ్యను మనం ఉత్సహిస్తున్నాం. యేసయ్యను బట్టి మనం ఉత్సహించాలి. As you celebrate him, ఆయనను బట్టి మనం ఉత్సహిస్తూ ఉండగా he said, I will give you authority. నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను అన్నారు యేసయ్య. Authority. అధికారాన్ని నేను మీకు ఇస్తాను అన్నారు యేసయ్య. Authority. అధికారము. Something amazing happened. ఆ అధికారం ద్వారా మనకు తెలియదు జరుగుతుంది. This is a real testimony. ఇది నిజమైన సాక్ష్యం. Pastor Rao and I and a team of 17 people went from Dubai, Abu Dhabi, Canada, India to Madagascar. 17 మంది సేవకులు కలిసి మడగాస్కర్ అనేటువంటి దేశానికి వెళ్ళి ఉన్నాం. We went in the month of August. ఆగస్ట్ నెలలో మేము వెళ్ళి ఉన్నాం. And we had a Bible school for 12 days. 12 రోజుకి బైబిల్ పాఠశాల నిర్వహించాం. When we went there, అక్కడికి వెళ్ళిన తర్వాత in the airport somebody came to receive us. ఎయిర్పోర్ట్ కి ఒక వ్యక్తి వచ్చారు మమ్మల్ని స్వీకరించడానికి. They received us. మమ్మల్ని స్వీకరించడానికి They took us through the security. ఒక సెక్యూరిటీ నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. Very fast through immigration. ఇమిగ్రేషన్ లో త్వరగా అయిపోయింది మాకు. And one day we had meeting for businessmen. He came there. అక్కడ వ్యాపారస్తుల కొరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. His name was Tiana. He was the ex-ambassador of Madagascar. మడగాస్కర్ యొక్క ఎక్స్ అంబాసిడర్ ఆయన వచ్చి ఉన్నారు. We had a word for him. అతనికి ఒక వాక్యము దేవుడు ఇచ్చాడు. God is going to give you back power. నీకు అధికారాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడని దేవుడు చెప్పాడు. And on the last day there was a message from Pastor Anison with 3 important points. పాస్టర్ ఆనిసన్ గారు ఆ పాఠశాల చివరి రోజున తన మెసేజ్ లో చెప్పిన సత్యాలు. Point number 1, there will be a spiritual change. ఆ మొదటి అంశం ఏంటి అంటే ఆత్మీయ మార్పు కలుగుతుంది. Second change, there will be a political change. రెండవ మార్పు రాజకీయ మార్పు కలుగుతుంది.
Third, we said there will be a financial change. మూడవ మార్పు ఆర్థిక విషయాల్లో మార్పు కలుగుతుంది. When we went into the prison of Madagascar, we saw miracles. Blind eyes opened, deaf heard, mute talked, tumor disappeared. All kind of miracles we saw. మేము చెరసాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు సువార్తను ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళు లేని వారికి గుడ్డితనం పోయింది, వాళ్ళకి చూపు కలిగింది, వినిపించిన వారికి వినగలిగేటువంటి స్వస్థతను పొందుకున్నారు, మాట్లాడని వారికి మోగవాళ్ళు మాట్లాడగలిగారు. అనేక అద్భుతాలు అక్కడ చెరసాల్లో కలిగాయి, ఖైదీలకు జరిగాయి, స్వస్థతలు జరిగాయి. So we started to see spiritual change. ఆత్మీయ మార్పును మేము చూడగలిగాం. Within 2 months after we left, 2 నెలల తర్వాత మేము మడగాస్కర్ను వదిలిపెట్టి వచ్చేసాం. the political change was there. రాజకీయ మార్పు కలిగింది. And the government changed. ఆ యొక్క ప్రభుత్వం మారిపోయింది. New government came. క్రొత్త ప్రభుత్వం వచ్చింది. And this man for whom we were prophesying, he came back to be a power broker. ఈ వ్యక్తికి అయితే మేము ప్రవచనం చెప్పి ఉన్నామో ఆ వ్యక్తికి అధికారము పొందుకున్నాడు. And they called me back. పాస్ గారిని పిలిచారు. I went second time to Madagascar. రెండవసారి మడగాస్కర్ కి పాస్ గారు వెళ్ళారు. And that time God gave me an idea. ఒక ఐడియా పాస్ గారికి దేవుడు ఇచ్చాడు. And I shared it with them. వాళ్ళతో ఆ యొక్క ఐడియాని పంచుకున్నారు. Then again he called me for a third time. మూడవసారి మళ్ళా పాస్ గారిని పిలిచారు. And he said, what can we do for Madagascar for financial change? ఆర్థిక మార్పు కలగాలి అంటే మడగాస్కర్ లో ఏం చేయాలని పాస్ గారిని అడిగారు. Shout hallelujah. If we pray, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో God will give you nations. దేశాలను దేవుడు అనుగ్రహిస్తాడు. He will give you authority. యేసయ్య నీకు అధికారాన్ని అనుగ్రహిస్తారు. Amen. Hallelujah. How many of you ready to pray for nations? ఎంతమంది ప్రార్థన చేయాలనుకుంటున్నారు, దేశాల కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు? Lift up your hand and wave. మీరు చేతులు ఊపండి, ఏం ప్రార్థన చేస్తారో దేశాల కొరకు అని. When your pastor is going for missions, పాస్టర్ గారు ఎప్పుడైతే సేవకు వెళ్తుంటారో, not he is going, he and your prayers are going. పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు కేవలం పాస్టర్ గారే కాదు, ఆయనతో పాటు మీ యొక్క ప్రార్థనలు కూడా దాంతో వెళ్తాయి. Shout hallelujah. Hallelujah. So your response, నీ యొక్క బాధ్యత very important. ప్రాముఖ్యమైనది. All authority in heaven and earth is given to Jesus. పరలోకములోను భూమి మీద ఉన్న సర్వాధికారము యేసయ్యకు ఇవ్వబడి ఉన్నది. And he delegated it to the church. ఆ యొక్క అధికారాన్ని, సమస్త అధికారాన్ని యేసయ్య సంఘమునకు బదిలీ చేయడం జరిగింది. When we celebrate Christmas, మనం ఎప్పుడైతే క్రిస్మస్ ఉత్సవంలో ఉంటామో, మనం ఉత్సహిస్తూ ఉంటామో, we are celebrating the authority and power God has given us. దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని, శక్తిని మనం ఉత్సహిస్తూ ఉంటాం. Hallelujah. Turn to somebody and say, you look like a queen. మీ ప్రకృతితో చెప్పండి, నువ్వు రాణిలాగా కనిపిస్తున్నావు అని చెప్పండి. You look like a king. రాజులాగా మీరు కనిపిస్తున్నారు. Shout hallelujah. Why? Because he is the King of kings and we are the kings. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు రాజులకు రాజు, కాబట్టి మనము కూడా రాజులము. Whenever Prophet Bernard Blessing meets my wife, she doesn't call him Annie. He says, Queen, how are you? ప్రాఫెట్ బెర్నార్డ్ బ్లెస్సింగ్ కలిసినప్పుడు పాస్ గారి యొక్క భార్యని ఏమంటారంటే, ఏమని పిలుస్తారంటే, రాణి ఎలా ఉన్నావు అని పిలుస్తారు. Queen Esther, how are you, Queen? క్వీన్ ఎస్తేర్ ఎలా ఉన్నావు? Point number 4. నాలుగవ విషయము, I want you to know that in Luke chapter 2, లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాన్ని let's read the story from verse 25 to 32. 35 నుంచి మనం ధ్యానం చేద్దాం. Luke 2:25 to 32. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి, యెరూషలేమునందు సీమోనను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున
ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లని, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి. Amen. ఆమేన్. Amen. He said, I'm waiting for the word, the prophetic word to be fulfilled. Now I have seen the Lord's salvation. Now I can rest in peace. సిమియోను ఏమంటున్నాడంటే, నేను ప్రవచనాత్మక వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ వాక్యం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూశాను, నా కన్నులతో చూశాను. ఇశ్రాయేలుల యొక్క మహిమను మహిమపరిచేవాడు, అన్ని జనులకు రక్షణ కలుగు చేసేవాడు, వెలుగై ఉన్నటువంటి దేవుని నేను చూశాను. నీ రక్షణను నేను కన్నులతో చూస్తామని సెలవిచ్చినటువంటి మాట నేను ఇప్పుడు చూడగలిగాను. ఇప్పుడు నేను సంతోషంగా నేను వెళతాను అని అంటున్నాడు. Over 300 prophetic word was fulfilled when Jesus was born. యేసు ప్రభువుల వారు జన్మించినప్పుడు 300 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. 300 prophetic words. That he will be born in Jerusalem, no, in Bethlehem. That he will be born of a virgin. When he will be born. And everything, 300 things were prophesied in the Bible. Forget about any big man, not even one or two things is prophesied about them. But for Jesus, 300 prophetic word became true on the day he was born. యేసు ప్రభువు యొక్క జన్మ గురించి 300 ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. కన్య అయిన మరియకు ద్వారా జన్మిస్తారు, బెత్లెహేములో జన్మిస్తారు. అనేక సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి, యేసు ప్రభువులో నెరవేర్చబడ్డాయి. The Old Testament has got all prophetic word about the Messiah coming. పాత నిబంధన గ్రంథంలో మెస్సయ్య గురించి వ్రాయబడి ఉన్నది. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. 300 prophetic word fulfilled on the day he was born. యేసయ్య జన్మించినటువంటి దినముల గురించి 300 ప్రవచనాలు రాయబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. So when we celebrate Christmas, మనం ఎప్పుడైతే క్రిస్మస్ యొక్క ఉత్సవంలో ఉంటామో, we are telling that the word of God, the prophetic word will become true in our life. ఈ యొక్క ప్రవచనాత్మక వాక్కు మన జీవితములో అది సత్యముగా మారుతుంది. This word is full of principles, prophetic promises in the word of God. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో అనేక సూత్రాలు ఉన్నాయి. ప్రవచనాత్మకమైనటువంటి సూత్రాలు ఉన్నాయి, అవి ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా సత్యమై ఉన్నాయి. Every problem you are facing today, there is a solution in the word of God. ప్రతి సమస్య నీవు అనుభవిస్తున్న ప్రతి సమస్యకు పరిష్కారం వాక్యములో ఉన్నది. Any problem you have, there is a solution, and the solution is the word. ఏ సమస్య నీవు కలిగి ఉన్నప్పటికీ ఆ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం వాక్యములో ఉన్నది. Any challenge you have, there is a promise in the word of God. ఎలాంటి ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ ఇబ్బందులలో, సమస్యలలో, కష్టాలలో నీకు పరిష్కారం వాక్యము అనుగ్రహిస్తుంది. And it will become true in your life. ఆ వాక్యము నీలో సత్యముగా మారుతుంది. So you have to dig the word, find the thing, and then it will become true in your life. నీవు వెతకాలి. నీ కొరకు దాచబడి ఉన్నటువంటి ఆ వాక్కును వెతకాలి. Hallelujah. So I love to dig the word, the promises, the prophetic word, believe in it because it's going to become true in my life. నేను వెతుకుతూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఆ వాక్యాన్ని వెతుకుతున్నాను. ప్రవచనాత్మకమైన వాగ్దానముతో కూడిన వాక్యాన్ని నేను వెతుకుతూ ఉన్నాను. ఎందుకంటే అది నాలో జీవమై ఉన్నది, అది సత్యమై ఉన్నది. Have you heard of Joseph in the Old Testament? పాత నిబంధన గ్రంథంలో యోసేపు గురించి మీరు విన్నారు కదా. The guy who was put in prison. అతను చెరసాలలో ఉంచబడ్డాడు. From the prison he went to the palace. ఆ యొక్క చెరసాల నుండి అంతఃపురానికి వచ్చి ఉన్నాడు. That's me. అదే పాస్ ఎలియాస్ గారు. Same problem. అదే సమస్య. Hallelujah. Like that you can find your solution in the word of God.
అదే రీతిగా నీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని నీవు పొందగలుగుతావు. Amen. So when we celebrate Christmas, నీవు ఎప్పుడైతే ఈ యొక్క క్రిస్మస్ ఉత్సవంలో ఉంటావో you should be happy. Every problem you had, there's a solution, there's a prophetic word, there's a promise in the Bible that is yours. ప్రతి కష్టంలో కూడా నీవు సంతోషించాలి. కారణం ఏమిటి అంటే నీకు వాగ్దానం ఉన్నది, నీకు ప్రవచనం ఉన్నది. ఆ యొక్క ప్రవచనం, ఆ యొక్క వాగ్దానం నీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని కలుగజేస్తుంది. కాబట్టి నీవు దుఃఖపడకుండా సంతోషించాలి, ఆనందించాలి. On this Christmas day, ఈ క్రిస్మస్ రోజున I release prophetic word over you. మీ పైన యొక్క ప్రవచనాత్మక వాక్కు నేను విడుదల I చేస్తాను. release promises for you. వాగ్దానాలు విడుదల చేస్తాను. Everything according to the word. అవన్నీ కూడా వాక్యానుసారమైనవి. When Jesus was born, it became true in his life. యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు ఆ యొక్క ప్రవచనాలు నెరవేరాయి, అవి సత్యమై ఉన్నాయి. This Christmas, God is releasing promises, prophetic word over your life. ఈ యొక్క క్రిస్మస్ రోజున ప్రవచనాలను, ఈ యొక్క వాగ్దానాలను నీ జీవితంలో నెరవేర్చబడును గాక. Now, if you believe, clap your hands and say, shout a hallelujah. హల్లెలూయా. Receive the word. వాక్యాన్ని స్వీకరించండి. And the last but not the least, ఆఖరిదిగా at this point I close. ఈ యొక్క అంశముతో నేను ముగిస్తాను. Luke chapter 2 verse 8 onwards. లూకా సువార్త Chapter 2 లూకా సువార్త 2వ అధ్యాయంలో verse 8 to 14. 8 నుంచి 14 వరకు. Now there were in the same country shepherds living in the fields, keeping watch over the flock. And behold, an angel of the Lord stood before them, and the glory of God shone around them. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. Amen. Amen. You know what the angel said? The angel said, I bring good news of great joy for you. ఒకరోజు దేవదూత సెలవిచ్చి ఉన్నాడు, మీకు శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అని. What you see when Jesus was born, three things happened. Glory of God, the joy of the Lord, and the peace, shalom of God. యేసు ప్రభుల వారు ఈ లోకములో జన్మించినప్పుడు 3 జరిగాయి. ఒకటి మహిమ బయలుపరచబడి ఉంది, రెండవది ఆనందము బయలుపరచబడి ఉన్నది, మూడవది సమాధానము బయలుపరచబడి ఉన్నది. This Christmas is the beginning of a new set of miracles, glory upon your life. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మీ జీవితంలో దేవుని యొక్క మహిమ బయలుపరచబడుతుంది. Number 2 is going to turn your sorrow into joy. మీ యొక్క దుఃఖము ఆనందముగా మార్చివేయబడుతుంది. And number 3 is going to give you shalom, not only peace, but peace with prosperity, good health is going to give it to you on this Christmas. మూడవది ఏంటి అంటే మీకు సమాధానము, అంటే ఆ షాలోమ్, అంటే ఆ షాలోములో ఉన్న సత్యం ఏమిటి అంటే అభివృద్ధి కలుగుతుంది. మీరు ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు, అన్ని విషయాల్లో అభివృద్ధి సమాధానము కలిగి జీవించగలుగుతారు. This Bible is full of good news. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా శుభవార్తతో నిండి ఉన్నది. If you have no money, మీ దగ్గర డబ్బులు లేకపోతే, pocket is empty, మీ యొక్క జోబు ఖాళీగా ఉన్నట్లయితే no problem. దిగులు పడవద్దు. There is a word which says in the Bible in 2 Corinthians 8:9 that Jesus became poor so that you will become rich. పరిశుద్ధ గ్రంథంలో ఒక సత్యం రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో రాయబడినటువంటి ఒక సత్యం ఏమిటి అంటే మీరు యేసు ప్రభువు వారు నిరుపేదగా వచ్చి ఉన్నారు మిమ్మల్ని ధనవంతులుగా చేయడానికి. Hallelujah. Just meditate on the word. నీ వాక్యాన్ని ధ్యానించు. There were times I didn't have any money.
అనేక సార్లు నా దగ్గర డబ్బులు లేవు, but I'll be jumping like a monkey. కోతిలాగా తిరుగుతూ ఉండేవాడిని. Hallelujah, hallelujah. But God will then give me the money. That's right, that's very true. Amen. Sometimes you're sick, ఒక్కోసారి మీరు బలహీనంగా ఉంటారు, but then you meditate on the word. He was wounded for our transgressions, I am healed. మీరు ఎప్పుడైతే బలహీనంగా ఉంటారో అప్పుడు మనకు వాక్యము ఉన్నది, ఆయన పొందిన గాయాల ద్వారా మనకి స్వస్థత. This Bible is full of good news. పరిశుద్ధ గ్రంథము అనేక శుభవచనాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. If you meditate, believe and declare, it will come happen in your life. ఈ యొక్క దుఃఖములో నీవు వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు నీ యొక్క దుఃఖము సంతోషముగా మార్చివేయబడుతుంది. Shout a hallelujah. Shout a hallelujah. Today I want you to respond to this Christmas message. ఈ యొక్క క్రిస్మస్ వర్తమానానికి నీవు స్పందించాలి. Close your eyes. కళ్ళు మూసుకోండి. 5 things I expect from you. 5 విషయాలు నీవు తెలుసుకోవాలి, నీవు స్పందించాలి. Number 1, మొదటిగా that you should be a woman, a man of the word of God. వాక్యాన్ని కలిగి ఉండే వ్యక్తిగా, సహోదరుడిగా నీవు ఉండాలి. The word should become flesh in your life. వాక్యము నీలో జీవమై ఉండాలి. Number 2, రెండవది, everything you have you should surrender to Jesus, నీవు కలిగి ఉన్నది సమస్తము కూడా దేవునికి సమర్పించాలి. because you were created by him, for him, through him. నీవు సృష్టించబడి, నీవు సమస్తము దేవుడు సృష్టించింది, సమస్తాన్ని దేవుడి లోకంలో సృష్టించాడు ఆయన కొరకు. Number 3, మూడవది, we celebrate the King of Kings, Lord of Lords. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజును బట్టి మనం ఉత్సహించాలి. Today you should receive authority from him. ఈ రోజు నీవు స్వీకరించాలి, అధికారాన్ని స్వీకరించాలి. All authority is given to him, సమస్త అధికారము ఆయనకు ఇవ్వబడి ఉన్నది. and he wants to give you authority. ఆ అధికారం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు యేసయ్య. Number 4, నాలుగవ సత్యం, just like Jesus fulfilled 300 prophecies, యేసు ప్రభు వారు 300 వాగ్దానాలు, ప్రవచనాలు ఎలాగైతే నెరవేర్చబడ్డాయో ఆయనలో, on this Christmas believe. ఈ రోజు ఈ క్రిస్మస్ రోజు నీవు నమ్మాలి. The prophecies and the promises of God will come true in your life. వాగ్దానాలు, ప్రవచనాలు అన్ని కూడా నీ జీవితంలో నెరవేరుతాయి అని. And number 5, ఐదవ సత్యం, you will walk in miracles, నీవు అద్భుతాల్లో నడుస్తావు, you will walk in the joy of the Lord, నీవు ఆనందముతో నడుస్తావు, and you will have shalom. సమాధానము కలిగి జీవిస్తావు. That's why we celebrate him today. అందువల్ల మనం ఈ రోజు క్రిస్మస్ జన్మదినాన్ని జరుపుతూ ఉన్నాం, ఉత్సహిస్తూ ఉన్నాం. You want to respond to him today. ఈ రోజు నీవు స్పందించాలని ఆశపడుతున్నావా? Yes, Lord, all this word will become true today. చెప్పండి, అవును యేసయ్యా, నేను స్పందిస్తున్నాను, అంగీకరిస్తున్నాను అని చెప్పండి. I am surrendering myself. నా యొక్క జీవితాన్ని, సమస్తాన్ని సమర్పిస్తున్నాను. If that is your response, I want you to stand up on your feet with both your hands lifted up to heaven. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి మనం ఒక తీర్మానం చేసుకున్నాం. Stand up on your feet. 2 చేతులు పైకెత్తాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. Surrender yourself to Jesus. నీ యొక్క జీవితాన్ని సమర్పించు. Even if you have surrendered before, today I want you to re-surrender, recommit your life to God. మరొకసారి నీ యొక్క జీవితాన్ని సమర్పించు. Lift up your hand and say, Lord Jesus, 2 చేతులు పైకెత్తి చెప్పండి, యేసు ప్రభువా, I recommit my life to you. నా యొక్క జీవితాన్ని తిరిగి నీ కొరకు సమర్పిస్తున్నాను. If I have committed sins or transgressions or iniquities, I want you to forgive me. నేను చేసిన ప్రతి అపరాధముల నిమిత్తమై, ప్రతి పాపము నిమిత్తమై, ప్రతి దోషము నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాను. ప్రతి ఒక్కరు చెప్పండి, యేసయ్యా, నేను చేసిన ప్రతి పాపము నిమిత్తమై, దోషము నిమిత్తమై, అతిక్రమము నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాను. I receive the forgiveness of God. నేను యేసయ్యలో ఉన్నటువంటి క్షమాపణను పొందుకొనుచున్నాను. I forgive others who sin against me. ఎవరైతే నాకు బాధ కలుగు చేసి ఉన్నారో నా శత్రువులందరినీ కూడా క్షమిస్తున్నాను. Jesus, fill me with your word.
యేసు ప్రభువా నీ వాక్యముతో నన్ను నింపు. Fill me with your Holy Spirit of glory. పరిశుద్ధాత్మతోటి మహిమతోటి నన్ను నింపు. Fill me with your promises. నీ వాగ్దానములతో నన్ను నింపు. Let your word become flesh in me. నాలో నీ వాక్యము శరీరముగా జీవించును గాక. From today I will walk in miracles. ఈ రోజు నుండి నేను అద్భుతాలతో నడుస్తాను. I receive the glory of God. దేవుని యొక్క మహిమను పొందుకొనుచున్నాను. I receive the joy of the Lord. దేవుని యొక్క ఆనందాన్ని పొందుకొనుచున్నాను. I receive the shalom peace of God. షాలోమ్ సమాధానాన్ని పొందుకొనుచున్నాను. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Just Amen. pray in tongues for a few minutes. కొద్ది నిమిషాలు